మార్కు 9:23 ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ఇక్కడ కూడా మనం మరి ఒక మాటను చూస్తున్నాము. నీ వలన అయితే కనికరపడి మాకు సహాయం చేయమని చెప్పి అంటున్నారు. అంటే కనికరము ద్వారా ఒక వ్యక్తి ఏమో కార్యాన్ని పొందుకుంటే మరొక వ్యక్తి కార్యాన్ని పొందుకోవాలని, ప్రభువా నీవు కనికరపడ్డావంటే నాకు సహాయం కలుగుతుంది అంటున్నాడు. అంటే ఈ దినమున మనము దేవుణ్ణి ఏమని ఆరాధించుకోవాలి? ప్రభువా నీ కనికరము నాపై కూడా రానివ్వమని అడిగినప్పుడు ఏం చేస్తాడు? మనుషుల సహాయం కాదు కానీ నా దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ దినమున మనం అందరము కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, నూతన నిబంధనలో మనం ఇక్కడ చూసాము, కనికరాన్ని మాకు దయచేయండి అని చెప్పి అడిగారు. కానీ కీర్తనలలో 119:41 ఈ మాట గురించి ఎప్పుడో రాయబడి ఉంది. మనము ఇప్పుడు ఈ విధంగా ఆరాధన చేసుకుంటున్నాం. కానీ కీర్తనాకారుడు కీర్తనలు 119